నా ప్రియమైన మీకు ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆడబోతున్నాం పోకెమాన్ ప్లాటినం వర్షన్. నేను మీ బిఎల్సీని. మరియు ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ అయితే మనం ఒక న్యూ టీమ్ మెంబర్ని యాడ్ చేసుకోబోతున్నాం అనమాట. అంతే జిమ్ లీడర్ మేలిని కూడా డిఫీట్ చేయబోతున్నాం. ఎట్లాగో మన దగ్గర ఎక్స్పీ షేర్ ఉంది కాబట్టి మనం ఎక్స్పీ షేర్ని తనకి ఇస్తే జిమ్ ఫైట్ చేసేటప్పుడు తనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది మరియు తను డెవలప్ అవుతుంది ఈజీగా. సో అందుకే ముందే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో గాయస్ ఫైనలీ దొరికేసింది మనం నెక్స్ట్ యాడ్ చేయబోయే మన టీమ్ మెంబర్ హాండోర్ అనేది చాలా మంచి పోకెమాన్ గాయస్. మరియు హాండోర్ 24 లెవెల్ దగ్గర ఎవాల్వ్ అవుతుంది. సో మనం దీన్ని 23 లెవెల్ దగ్గర పట్టుకొని జస్ట్ ఒక్క లెవెలప్ చేస్తే చాలు, మనం ఎమ్మటే ఇది ఎవాల్వ్ అవుతుంది. మరియు గాయస్ దీని దగ్గర రోర్ అనే ఒక అటాక్ ఉంటుంది. దానివల్ల మనం ఎమ్మటే దాన్ని పట్టుకోకపోతే అది ఎమ్మటే మనం తప్పించుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి నేను రిస్క్ తీసుకోకుండా అల్ట్రా బాల్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే గాయస్, ఆఫ్ కోర్స్ అల్ట్రా బాల్ వేస్తే పట్టుకోవాల్సిందే. అండ్ దీని క్యాచ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది గాయస్. ఎన్నిసార్లు గ్రేట్ బాల్స్ వేసినా కానీ అది తప్పించుకొని పోతుంది. కాబట్టి ఫైనల్గా అటెంప్ట్ నేను అల్ట్రా బాల్ వేసి చూసా. సో దీనికి ఒక మంచి నిక్ నేమ్ ఆలోచించాను. ఓకే గాయస్, దీని పేరు భైరవ అని పెట్టబోతున్నాను. యాక్చువల్లీ కాల భైరవ అని పెడదామనుకున్నా, కాకపోతే అక్కడ నేమ్ అనేది చాలా చిన్నగానే ఉంది, అంత పెద్ద పేరు పెట్టడానికి లేదు అక్కడ. సో భైరవ అని పెట్టేసా. సో చలో పదండి తొందరగా జిమ్ని ఛాలెంజ్ చేద్దాం. సో యాక్చువల్గా ఇది ఒక ఫైటింగ్ టైప్ జిమ్ గాయస్. ఇప్పుడు మనం ఛాలెంజ్ అయిపోయేది. ఓ గాయస్, డాన్ ఇక్కడ ఏం చేస్తుందో. సో గాయస్, డాన్ ఇక్కడికి షాపింగ్ చేద్దామని వచ్చిందంట. ఓకే, ఇక్కడ ఎవరు వచ్చారు మళ్ళీ. ఓకే, తను క్రాషర్ వేక్ అంట, పాస్టోరియా సిటీ జిమ్ లీడర్, అంటే నెక్స్ట్ సిటీ అది. ఓకే, డాన్ ఇప్పుడు మనకి గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోతుంది. మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతున్నట్టుంది. సో గాయస్, నేను జిమ్ లీడర్ తప్ప మిగతా అందరు జిమ్ ట్రైనర్స్ని డిఫీట్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఓ గాయ్స్, మన ఫైర్ ఎవాల్వ్ అవుతుంది. గాయస్, మన ఫైర్ ఒక అద్భుతమైన క్రోబాట్గా ఎవాల్వ్ అయిపోయింది. క్రోబాట్ చాలా పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ పోకెమాన్ గాయస్. ఓకే, తను మీన్ లుక్ నేర్చుకోవాలంట. నాకు మీన్ లుక్ నేర్పించే ఉద్దేశం ఏం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా, వద్దు. ఓ గాయస్, మన భైరవ కూడా ఎవాల్వ్ అవుతుంది. ఓకే గాయస్, మన భైరవ ఒక హాండూమ్ పోకెమాన్గా ఎవాల్వ్ అయిపోయింది. యాక్చువల్గా భైరవ ఫస్ట్ ఎవాల్వ్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఫైర్ ఎవాల్వ్ అయిపోయింది. ఓకే గాయస్, నేను జిమ్ ట్రైనర్స్ అందరినీ డిఫీట్ చేసేసాను. సో ఇప్పుడు జిమ్ పజిల్ సాల్వ్ చేద్దాం పట్టండి. ఓకే, నేను యాక్చువల్గా ముందే సాల్వ్ చేసేసాను అనమాట. ఇప్పుడు డైరెక్ట్ మీకు జిమ్ పజిల్ డైరెక్ట్గా సాల్వ్ చేసి చూపిస్తున్నా. సో భైరవాకి ఎక్స్పీ షేర్ తగిలిస్తే చాలు ఎవాల్వ్ అయిపోతుందని ముందే అనుకున్నా, కాకపోతే మన ఫైర్ అనేది ఒక ఫ్రెండ్షిప్ ఎవల్యూషన్ గాయస్. అది ఎప్పుడు ఎవాల్వ్ అవుతుందో ఎవరికీ తెలీదు. సో అందరిని డిఫీట్ చేసేసాను అనమాట నేను. మరియు గాయస్, మన ఫైర్ ఎవాల్వ్ అవ్వడం కూడా మన మంచికే, ఎందుకంటే ఇప్పుడు మనం ఫైట్ చేస్తుంది ఒక ఫైటింగ్ టైప్ జిమ్ లీడర్ తోటి. కాబట్టి మనం ఒక స్ట్రాంగ్ ఫ్లయింగ్ టైప్ పోకెమాన్ తీసుకెళ్తే మనకే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం జిమ్ పజిల్లో యాక్చువల్గా ఈ పంచింగ్ బ్యాగ్స్ని గుద్దితే అవి ఆ టైర్స్ని కింద పడేస్తాయి అనమాట. ఆ టైర్స్ని కింద పడేస్తే మనకి మంచి రూట్ దొరుకుతుంది. ఆ రూట్ నుంచి మనం వెళ్ళి జిమ్ లీడర్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో యాక్చువల్గా ఇది ఒక గట్టి పజిలే గాయస్. సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది, కాకపోతే ఇంకా నేను ఆ టైం అంతా వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మీకు చూపిస్తున్నా ఎట్లా సాల్వ్ చేయాలో. మరియు మీరు కూడా ఆడండి గాయస్, చాలా బాగుంటుంది గేము. మరి మీరు కూడా ఒక సొంత జర్నీలో వెళ్ళినట్టు, మీరు కూడా ఒక యాష్ లెక్క అనుకొని మీరు సొంత జర్నీ, మీ సొంత పోకెమాన్స్ పట్టుకుంటున్నట్టు బాగుంటుంది గాయస్. ఒకవేళ మీకు ఈ పోకెమాన్ గేమ్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో, ఎట్లా ఆడాలో తెలియకపోతే ఒకసారి నన్ను కామెంట్స్లో అడగండి, నేను కూడా ట్రై చేస్తా. లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి గాయస్. మ్యాక్సిమం యూట్యూబ్లో పక్కా దొరుకుతుంది, ఎక్కడ ఎవడో అక్కడ అప్లోడ్ చేస్తాడు. కాకపోతే అది మీకు తెలుగులో దొరకడం కష్టం గాయస్. ఒకవేళ నేను కుదిరితే ట్రై చేస్తా, కాకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ బాగా వస్తున్నాయి గాయస్. దానికి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఏకంగా ఆ వీడియో బ్లాక్ అయిపోతుంది గాయస్. సో ఓకే గాయస్, మనం ఈ పజిల్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోచేసాం. ఇప్పుడు లాస్ట్ ఒక్క మూవ్ ఉందంతే. సో పదండి. ఓకే, ఇదే గాయస్ లాస్ట్ మూవ్, అయిపోయింది పజిల్. మరియు గాయస్, గేమ్ ప్లేని మీరు ఒకవేళ స్టార్టింగ్ అని చూడాలనుకుంటే ప్లేలిస్ట్ చేసి పెట్టాను, కింద లింక్లో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. ఓకే చలో పదండి, మనం ఇప్పుడు జిమ్ లీడర్ మేలిని ఛాలెంజ్ చేద్దాం. సో గాయస్, మనం ఇప్పుడు జిమ్ లీడర్ మేలిని ఛాలెంజ్ చేసాం. మరియు తన ఒక ఫైటింగ్ టైప్ ఆల్రెడీ మీకు చెప్పేశాను.
ఓకే, తన ఫైటింగ్ టైప్కి అగైనెస్ట్ మన దగ్గర 2 పోకీమాన్స్ ఉన్నాయి గాయస్. మన పైర్ ఒకటి ఉంది, మన జాకీ ఒకటి ఉంది. కాకపోతే నేను మ్యాక్సిమం పైర్నే వాడుతున్నా, ఎందుకంటే అదే స్ట్రాంగ్ ఉంది. సో ఫస్ట్ మెడిటైట్ వచ్చింది. సో అదొక సైకిక్ అని ఫైటింగ్ టైప్. సో మన వింగ్ అటాక్ దాని మీద సూపర్ ఎఫెక్టివ్ ఉంటుంది. యాక్చువల్గా మన జాకీని పంపిద్దాం అనుకున్నా, కాకపోతే మన జాకీ దగ్గర అంత పవర్ఫుల్ మూవ్ ఏం లేదు. కోర్స్ కన్ఫ్యూజన్ అటాక్ ఉంది, కాకపోతే అది అంత పవర్ఫుల్ కాదు. ఓకే, మచోక్ వస్తుంది. మచోక్కి కూడా పెద్ద టైం పట్టదు గాయస్, ఇది కూడా ఎమ్మటే అయిపోతుంది వింగ్ అటాక్ తోటి. ఒకవేళ మన జాకీ దగ్గర కొంచెం పవర్ఫుల్ మూవ్ ఉంటే అది హ్యాండిల్ చేయలేస్తుంది గాయస్. ఓకే, దీనికి 1 వింగ్ అటాక్ సరిపోదు అనుకుంటా. ఓ మై గాడ్ గాయస్, రాక్ టూమ్ సూపర్ ఎఫెక్టివ్ మన మీద. ఓకే చూద్దాం. ఓకే, మన మీద అంత డ్యామేజ్ ఏం పడలేదు, నేను ఇంకా చాలా డ్యామేజ్ పడుతుంది అనుకున్నా. ఓకే, స్పీడ్ ఫెయిల్ అయింది, అంత ప్రాబ్లం లేదనుకుంటా నాకు తెలిసి. ఓకే చలో, ఈ వింగ్ అటాక్ తోటి అయిపోయింది. నేను ఇంకా సూపర్ పొజిషన్ వాడుతామో అనుకున్నా. ఓకే, ఈ ఎక్స్పీ షేర్ వల్ల భైరవాకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, లుకారియో వస్తుందంట, మనం స్విచ్ చేసుకుందాం. నేను లియాని పంపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే లుకారియో అనేది ఫైటింగ్ స్టీల్ టైప్ మీద సూపర్ ఎఫెక్టివ్ డ్యామేజ్ కేవలం మన లియోనే చేయగలడు, ఎందుకంటే తన దగ్గర ఉన్న గ్రౌండ్ టైప్ తోటి స్టీల్ టైప్ మీద సూపర్ ఎఫెక్టివ్ ఉంటుంది. సైకిక్ టైప్ అన్నా ఫ్లయింగ్ టైప్ అన్నా దాన్ని రెసిస్ట్ చేసుకుంటుంది కదా స్టీల్ టైప్, అందుకే సూపర్ ఎఫెక్టివ్ ఉండదు. ఓకే, మన లియాన్ కొంచెం స్లోగా కాబట్టి ఫస్ట్ లుకారియోని అటాక్ చేసింది. ఆ లుకారియో దగ్గర అటాక్ పవర్ చాలానే ఉంది గాయస్, కాకపోతే మన లియాన్ యొక్క డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గాయస్. మరియు ఎర్త్క్వేక్ అనేది చాలా పవర్ఫుల్ మూవ్ గాయస్ డ్రైన్ పంచ్ కంటే, కాబట్టి నాకు తెలిసి ఇది కేఓ అనుకుంటా. ఎస్ గాయస్, మనం తన ఏస్ పోకీమాన్ని 1 హిట్ తోటి కేఓ చేసేసాం. సో గాయస్, మనం జిమ్ లీడర్ మేలీని డిఫీట్ చేసేసాం. మనకి కొన్ని పైసలు వచ్చినాయి. మరియు గాయస్, మనకి వచ్చింది ఒక మంచి కాబుల్ బ్యాచ్. మరియు మనకి TM60 డ్రైన్ పంచ్ కూడా ఇచ్చింది. ఓకే, ఇంకా పదండి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మంచి షార్ట్ కట్ ఉంది గాయస్. మంచిగా ప్రతి జిమ్లో ఇట్లా షార్ట్ కట్లు ఉంటాయి గాయస్, బాగుంటుంది అట్లా. మళ్ళీ పజిల్ మొత్తం సాల్వ్ చేసుకుంటారు, రావడానికి అవసరం లేదు, షార్ట్ కట్తో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మరియు గాయస్, నేను పోకీమాన్ ఎమరాల్డ్లో లెజెండరీ హంటింగ్ కూడా వీడియోస్ పెట్టాలి. మంచి పజిల్స్ ఉంటాయి గాయస్ లెజెండరీ హంటింగ్లో, మ్యాక్సిమం త్వరలోనే పెడతా. ఓకే గాయస్, డాన్ వచ్చింది. సో గాయస్, డాన్ ఏమంటుందంటే మనం ఆ గెలాక్టిక్ గ్రాంట్స్ని గెలాక్టిక్ వేర్ హౌస్లో నుంచి తరిమేయాలి. ఈ సిటీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం అల్లరి చిల్లరగా చేస్తుర్రంట. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం గాయస్. యాక్చువల్లీ గాయస్, ఈ ఎపిసోడ్ 2 days ముందే రావాల్సింది, కాకపోతే కొంచెం లేట్ అయింది. సో ఈరోజుకి ఇంతే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.